ఒక స్నేహితుడు కొరకు ఇంకో స్నేహితుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన స్నేహితుడు ఇంకో స్నేహితుడు ఊరి నుంచి వస్తున్నాడని తెలిసి తిన దగ్గర సిద్ధపరిచిన ఆహారం లేక ఇంకొక స్నేహితుడు వస్తున్నాడని ఈ స్నేహితుడు కొరకు అర్ధరాత్రి వేళ వెళ్ళి తలుపు కొట్టి ఎంత కాన్ఫిడెంటో చూడండి. ఓ వ్యక్తి దగ్గరికి అర్ధరాత్రి వెళ్తే తలుపు తెరుస్తాడా లేదా అని అనుమానం లేదు, ఆలోచన లేదు. సిగ్గుమాలి మాటి మాటికి అడగడం ద్వారా తనకున్న ప్రతి ఒక్క అవసరతను తన పొందుకున్నాడు. ఎందుకు? నిజమైన స్నేహితుడి గురించి బయలుదేరినప్పుడే అర్థమైపోద్ది. ఆ తప్పిపోయిన కుమారుడికి ఏమర్థమైంది? తన ఇంటిలో ఉంటున్న తన తండ్రి విలువ తెలియలేదు, తన ఇల్లు విలువ తెలియలేదు, తన ఆస్తి విలువ తెలియలేదు, తన డబ్బు విలువ తెలియలేదు. కానీ ఇప్పుడు అదే ఇంటికి తాను ఏమంటున్నాడు? ఒక పనివాడిగా, ఒక దాసుడిగా, ఒక దేవునికి ఎంతో సమీపస్తుడిగా నేను మారాలి అనుకుంటున్నాను అంటున్నాడు. అంటే తన జీవితంలో తను ఒక నిబంధన చేసుకున్నాడు. ప్రభువా, నేను ఎలా జీవించాలి? ఒక తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో తెలియని ప్రతి విలువ తను తెలుసుకున్నాడండి.